శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారు ఏ వృత్తిలో బాగా రాణించగలుగుతారు, వీళ్ళ జీవితంలో ఏ సంవత్సరం తర్వాత అంటే వీళ్ళు ఎంత వయస్సు తర్వాత జీవితంలో స్థిరపడతారు, ఏ రత్నం ధరించడం వల్ల, ఏ రుద్రాక్ష ధరించడం వల్ల వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో చర్చిద్దాం. సింహరాశి అంటేనే ఒక విధంగా మరి అడవికి రాజు సింహం. ఈ రాశి వారు కూడా మరి సింహంలాగే రాజ్యాధికారాన్ని కోరుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళు మన కాలమాన పరిస్థితులను బట్టి ఈ జాతకాలు అంటే ఈ జ్యోతిష్య సంబంధించిన శాస్త్రం కూడా దేశ కాలమాన పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటుంది తప్ప ఇది అన్ని వేళల అన్ని దిక్కుల ఒకటే శాస్త్రంగా ఉండదు. ప్రాంతాన్ని బట్టి ఇది మారడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు పరిశీలిస్తే మఖా నక్షత్రం, పొబ్బ, ఉత్తర. ముఖ్యంగా మఖా నక్షత్రం అన్నది పితృదేవతలకు సంబంధించింది. అంటే మీ యొక్క పూర్వీకులు పితృదేవతలు అంటారు, వాళ్ళకు సంబంధించినటువంటి నక్షత్రం మరి ఇది ఈ మఖా నక్షత్రం. ఈ నక్షత్రానికి సింబలం ప్రతి నక్షత్రానికి సింబల్లాగా రాజదర్బారు, అంటే ఒక సింహాసనం, అటు 10 మంది ఇటువంటి ఉన్నటువంటిది. అంటే ఏదో సినిమాలో చూపించినప్పుడు రాజదర్బార్ అన్నది ఈ గుర్తు. అంటే ఒక రాచరికానికి, రాజ అధికారానికి, వారసత్వంగా వస్తున్నటువంటి పదవులకి ఈ నక్షత్రం కారణం అవుతూ ఉంటుంది. సో ఏదైనా ఇది ఒక అడ్మినిస్ట్రేటివ్ క్వాలిటీస్ కలిగి ఉండి రాజ్యాధికారం పొందేటువంటి అధికారాన్ని ఈ రాశులు కలిగి ఉంటారు. దాని తర్వాత వచ్చినటువంటి పుబ్బా నక్షత్రం. ఈ పుబ్బా నక్షత్రం వారికి ఎలా ఉంటుందంటే, మనం సంపాదించింది అంటే పెద్దలు ఇచ్చింది కానీ, ఒక యుద్ధం ద్వారా నెగ్గిన రాజ్యాన్ని కానీ జాగ్రత్తగా ఏ విధంగా సంపాదించుకోవాలి, దాన్ని ఏ విధంగా జాగ్రత్త పరుచుకోవాలి, అలాగే మన యొక్క సంపదను ఏ విధంగా పొందాలి. అంటే ఒక అధికారం వచ్చిన తర్వాత, అంటే ఒక ఉద్యోగం, ప్రస్తుతం ఉద్యోగం వచ్చిన తర్వాత వివాహం, సంతానం, దానికి సంబంధించిన ఎంటర్టైన్మెంట్, ఇవన్నీ కూడా శుక్ర నక్షత్రం అంటే పుబ్బా నక్షత్రంలో ఉంటాయి. ఆ తర్వాత ఉత్తర మఖ, పుబ్బ, ఉత్తర నక్షత్రం కూడా అంటే పుబ్బ, ఉత్తర ఒకే నక్షత్రం 2 భాగాలుగా రావడం కనబడుతుంటుంది. ఈ ఇద్దరికి కామన్గా ఒక సింబల్ ఉంటుంది. బట్ నక్షత్రాల కోసం తెలుసుకున్నప్పుడు దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం. సింహరాశికి మెయిన్గా ఏంటంటే వాళ్ళకి అధికార కాంక్ష ఎక్కువగా ఉంటుంది. అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం ఎంత దానికైనా తెగిస్తూ ఉంటారు. అధికారం సంపాదించడానికి ఎంత ప్రయత్నం చేస్తారో దాన్ని నిలబెట్టుకోవడానికి, జాగ్రత్త పెట్టుకోవడానికి కూడా అంతే తాపత్రయపడవలసి ఉంటుంది, అంతే కష్టపడవలసి ఉంటుంది. ఏమాత్రం అప్రమత్తంగా ఉన్నా వీళ్ళు సాధించిన సామ్రాజ్యం అవ్వచ్చు, ఒక పదవి అవ్వచ్చు, ఒక ఎస్టేట్ అనొచ్చు, దాన్ని ఇతరులు కొట్టేయడానికి రెడీగా ఉంటారన్నమాట. ఎవరో ఒకరు మీ వెనకాల ఉంటూ, మీ అనుచరులుగా ఉంటూ మిమ్మల్ని పడగొట్టి ఆ రాజ్యాన్ని, అంటే మీ యొక్క అధికారాన్ని, వ్యాపార సామ్రాజ్యాన్ని వాళ్ళు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకని నిరంతరం ఈ జాతకుడు జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిని నమ్మకూడదు. ముఖ్యంగా మీ యొక్క రహస్యాలు ఎవరికి చెప్పకూడదు. మరి ఈ రాశి వారికి, మరి ఈ రాశిలో కేవలం రవి మాత్రమే స్వక్షేత్రం. మిగతా గ్రహాలకి ఈ రాశిలో ఎటువంటి మరి అధికారం కూడా లేదంటే నీచ కానీ ఉచ్చ కానీ ఇంకోటి ఏది లేదు. కాబట్టి కేవలం అంటే ఇది రాజు సంబంధించినటువంటి క్షేత్రం. అక్కడ వేరే వాడు అధికారం చేస్తాడు. అందువల్ల ఇక్కడ రవే మెయిన్. కాబట్టి ఈ జాతకులు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులుగా, ప్రభుత్వ అధికారులుగా రాణించే అవకాశం ఉంది. అలాగే రాజకీయ రంగంలో సాధారణ సర్పంచ్, వార్డు మెంబర్ దగ్గర నుంచి అత్యున్నత స్థాయి రాష్ట్రపతి వరకు కూడా ఈ రాశి యొక్క సంబంధం లేనిదే ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికార పీఠాన్ని అధిష్ఠించే అర్హత ఉండదు. కనీసం ఏదో ఒక గ్రహం ఈ రాశిలో ఉండాలి. కనీసం లగ్నం అన్నా ఇక్కడ పడాలి, చంద్రరాశి అన్నా పడాలి,
గురువన్నా ఉండాలి, శని అన్నా ఉండాలనుకోండి. ఏదో ఒకటి ఉంటే తప్ప అధికారం రాదు. ఏదున్నా పర్వాలేదు కానీ దాన్ని బట్టి అధికారం వచ్చే అవకాశం ఉంది. అంటే ఇది మరి నవగ్రహాల క్యాబినెట్లో ఇది కింగ్ ప్లేసు. అందువల్ల ఏంటంటే ఇందులో ఉన్నవాళ్ళు కంపల్సరీగా రాజకాంక్ష కలిగి ఉంటారు కాబట్టి గవర్నమెంట్ అధికారులుగా ఉంటారు, పొలిటీషియన్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఇక దాని తర్వాత ఎక్కువగా ఏంటంటే వారసత్వంగా పెద్దవారు ఏదైతే వృత్తి చేస్తూ ఉంటారో ఆ వృత్తి కంటిన్యూ చేస్తూ ఉంటారు. అంటే అది ఇండిపెండెంట్గా ఉంటుంది. అది ఆయుర్వేద వైద్యమా, హోమియో వైద్యమా, హీలింగా, లేదంటే మామూలుగా చార్టెడ్ అకౌంటెంటా, ఏదన్నా సరే వారసత్వంగా వచ్చిన వృత్తులు వీళ్ళు కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే వీళ్ళే బాస్ తప్ప వీడి పైన ఇంకొకటి ఉండే అధికారం లేదు. సో అందువల్ల ఏంటంటే వీళ్ళు ఈ విధంగా మూడు ఒకటి చేస్తే స్వతంత్ర వృత్తి, లేదా పాలిటిక్సు, లేదా గవర్నమెంట్ ఉద్యోగం. అందుకే చాలామంది రాశిలో లగ్నంలో జన్మించినటువంటి పిల్లలు వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఒక అధికార హోదా చెలాయిస్తూ పెద్దవారు చెప్పిన మాట వినకుండా ఏదో ఉద్యోగంలో చేరకుండా పెద్దలు సంపాదించింది అనుభవిస్తూ తిరుగుతూ ఉంటారు. సాధారణంగా వీళ్ళు పుట్టడమే ఒక జమీందారీ కుటుంబంలోనూ, ఒక ప్రభుత్వ అధికారి సంతానంగాను, లేదంటే బాగా స్థిరపడినటువంటి కుటుంబంలో జన్మిస్తారు. చిన్నప్పటి నుంచి కూడా ఒక విధమైనటువంటి అలవాటు పడిపోవడం వల్ల ఒకరి కింద పని చేయకపోవడం, ఒకరు చెప్పిన మాట వినకపోవడం, ఈ కారణాల వల్ల ఏంటంటే వీళ్ళు చిన్న ఉద్యోగాలు చేయలేకపోతుంటారు. ఏదో ఒక పెద్ద ఉద్యోగం వస్తుందని దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏదో సివిల్స్ టార్గెట్ పెట్టుకుంటారు, లేదంటే గ్రూప్ 1 పెట్టుకుంటారు. దానికోసం 10 సంవత్సరాలన్నా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈలోగా చిన్న ఉద్యోగంలో చేరరు. అంటే పెద్ద ఉద్యోగం రాదు, చిన్న ఉద్యోగం చేయరు. ఈ విధంగా కాలక్షేపం చేసి పుణ్యకాలం కాస్త గడిచిపోయిన తర్వాత ఇలా ఉన్న ఆస్తితో తృప్తిపడి జీవితాంతం కూడా ఒకరి కింద పని చేయకుండా, రూపాయి సంపాదించకుండా కేవలం ఇతరుల సంపాదన మీద ఆధారపడుతూ ఉన్నవాళ్ళు చాలామంది ఈ రాశిలో ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే అందరూ అలాగే ఉంటారని కాదు, బట్ ఏదైనా ఈ రాశి వారికి మరి ఇందాక మనం అనుకున్నటువంటి 3 వృత్తులు బాగా రాణిస్తాయి. అందువల్ల ఈ రాశి వారు కొద్దిగా ఈగో తగ్గించుకొని చిన్న స్థాయి ఉద్యోగంలో అయినా ప్రవేశిస్తే అదే ఆటోమేటిక్గా పెద్ద స్థాయి ఉద్యోగం వెళ్ళే అవకాశం ఉంది. అందువల్ల మేము కేవలం ఈ పెద్ద పోస్టే చేస్తాం, పెద్ద ఉద్యోగమే చేస్తాం ఎదురు చూస్తే మాత్రం నిరాశే మిగులుతుంది. కేవలం ఉన్నది కూడా మరి ఏ ఉద్యోగం రాకుండా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అంటే వీళ్ళు మాత్రం జీవితంలో ఖాళీగా ఉంటే మాత్రం మంచిది కాదు. ఏదో పని చేస్తూ ఉంటేనే వీళ్ళు అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది. ఒకళ్ళు సంపాదించినా కూడా దాన్ని జాగ్రత్త పెట్టుకోవడానికి చాలా కష్టపడవలసి ఉంటుంది. సో ఏదైనా ఈ రాశి వారికి మరి నిరంతరం సూర్య భగవాని ఆరాధన, అలాగే ఆదివారం నియమంగా ఉండడం, నలుపు వస్త్రాలు ధరించకుండా ఉండడం మంచిది. ఎక్కువగా తెలుపు రంగు ధరించడం వల్ల బాగా అదృష్టవంతులు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే వాళ్ళకి కెంపు అనే ఉంగరం నెంబర్ 1గా పనిచేస్తుంది. దాని తర్వాత పగడాన్ని ధరించవచ్చు, కనక పుష్యరాగాన్ని కూడా ధరించవచ్చు. సో వాహనం కొనుక్కునేటప్పుడు నలుపు రంగు వాహనం తప్ప మిగతా కలర్స్ కూడా రాణిస్తాయి. అయితే వైట్ కలరు మరి అన్ని సంబంధించిన మిల్కీ వైట్, ఏ వైట్ అయినా అనుకూలించే అవకాశం ఉంటుంది. నిరంతరం వీరి జీవితంలో ఎంత ధర్మంగా ఉంటే జీవితంలో అంత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. సాధారణంగా గ్రహాల యొక్క శాంతి కొరకు పంచభూతాలు అంటే మనకి గాలి, నిప్పు, నీరు, వాయువు, ఆకాశం అనే 5 తత్వాలు ఉండడం జరిగింది. దీన్నే మనం ఈ పూజాధికాలు నిర్వహించేటప్పుడు పంచోపచార పూజ అని చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇందులో ముఖ్యంగా శని భగవానుడు యొక్క అనుగ్రహం కోసం మరి శని భగవానుడు వాయుతత్వ రాశి అవ్వటం వల్ల ధూపంతో పూజించడం వల్ల, అంటే మీకు సాధారణంగా శివాలయాల్లో కానీ అమ్మవార్లకు కానీ ఈ సాంబ్రాణి ధూపం ఎక్కువగా వేస్తూ ఉంటారు. సో అది సింపుల్గా అగరబత్తీలు వెలిగించడం. అంటే చాలామంది ఏం చేస్తారంటే పూర్తిగా పూజ చేయని వాళ్ళు వారంకోసారి మామూలుగా చేస్తుంటూ ప్రతిరోజు కూడా ఉభయ సంధ్యల్లో ఈ అగరబత్తి వెలిగించి పూజ చేస్తూ ఉంటారు. ఇంకా ఓపిక ఉన్నవాళ్ళు సాంబ్రాణి పొగ అది గృహం అంతా వేస్తూ ఉంటారు. ఎక్కువగా అమ్మవార్లకి, శివునికి, అలాగే ఈ సాంబ్రాణి పొగ వేయటం వల్ల కనీసం ప్రతిరోజు అగరబత్తి 2 పూట్ల భగవంతుని యొక్క ఆరాధించడం వల్ల
మీకు కంపల్సరిగా ఈ నవగ్రహాల్లో శని భగవానుడి యొక్క అనుగ్రహం లభించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఒకటి, అలాగే ప్రతిరోజు కూడా ఈ గృహంలో నిరంతరం ఏదో భగవంతుని యొక్క నామస్మరణ మోగే విధంగా, అంటే గతంలో కొన్ని చిన్న చిన్న బాక్సులాగా ఉంటే అవి ఏదో ఓం నమో నారాయణయో ఓం శివాయ ఏదో చదువుతూ ఉంటాయి. సో అటువంటి కూడా గృహంలో ఉండడం వల్ల ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ ఆ గృహంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలంటే ఆ గృహం చాలా పరిశుభ్రంగా ఉండాలి. అలాగే ఇరిగిపోయిన వస్తువులు, పనికిమాలిన వస్తువులు, అక్కర్లేని వస్తువులు ఇంట్లో ఉంచడం. అలాగే కొంతమందికి ఏంటంటే ఓ 10 జతల చెప్పులు ఉంటాయి. ఏదో కొత్తవి కొంటుంటారు, పాతవి ఏం చేసుకుంటారో. ఈ చెప్పుల జతలు ఎక్కువ అవడం వల్ల ఈ కొంతకాలంకి ఆ నెగిటివ్ ఎనర్జీ వాటి మీద వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ చెప్పులన్నీ నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు దాన్ని అవసరం తీరిన తర్వాత బయటపడేయండి. ఏదో 1-2 చెప్పులు పెట్టుకోవడం అన్నది ఒక కొత్తమైన పద్ధతి. అలాగే ఇంట్లో వాడే చీపురు గట్ట దాన్ని కూడా మరి ఒక చోట కొంతమంది నిలువుగా పెడుతుంటారు అనమాట. అంటే కుచ్చు పైకి వచ్చేలా పెడుతుంటారు అనమాట. జ్యేష్ఠాదేవి చేతిలో ఆయుధంలాగా. ఎట్టి పరిస్థితుల్లో కూడా కుచ్చు అరిగిపోతే ఇంకోటి కొనుక్కుంటా ఏం పోయింది. అందువల్ల ఎప్పుడు కూడా అది నిలువుగా కరెక్ట్గా పెట్టాలి తప్ప కుచ్చు పైకి వచ్చే విధంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టలేదు. ఇవన్నీ కూడా అలక్ష్మికి కారణాలు అన్నమాట. సో అలాగే ఏంటంటే ఈ భోజనం చేయడానికి కూడా ఒక పర్టికులర్ టైం పాటించాలి. ఏ టైంలో పడితే ఆ టైంలో తినడం, ఎక్కడ పడితే అక్కడ తినడం, ఈ టీవీలు చూస్తూ ఈ మంచాల మీద కుర్చీల్లో సేరబడి ఈ విధంగా భోజనం చేయడం, ఏదో ప్లేట్లో భోజన పదార్థాలు ఉడించుకొని తినడం, ఇవన్నీ కూడా ఐశ్వర్యప్రదం కాదు. ఇవన్నీ కూడా శనిని ఆహ్వానించే ఇండికేషన్స్ అన్నమాట. ఈ అనాచార పనులన్నీ కూడా శనిని ఆహ్వానిస్తుంటాయి. అలాగే శుభ్రమైనగా ఉండడం, శుభ్రంగా భోజనం చేయడం, అలాగే ఆహార పదార్థాలు కూడా జాగ్రత్తగా వినియోగించడం, ఇవన్నీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉంటాయి. కాబట్టి సో ఏదైనా శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు ప్రతి పని కూడా పద్ధతి ప్రకారం నియమానుసారం చేసుకోవడం వల్ల వాళ్ళు కంపల్సరీగా శని భగవానుడు టాప్ రేంజ్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. స్వస్తి.